తెలంగాణలో ఇప్పుడు క్షుద్ర పూజల అంశం చాలా హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ అధికారంలోకి రావడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలతోటి ప్రభుత్వాన్ని తిట్టిపోయడానికి క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి అధికార పార్టీ చెప్తా ఉన్నది. సో మనతో పాటు మాజీ కార్పొరేటర్ హేమ ఉన్నారు. అడుగుదాం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు క్షుద్ర పూజలు చేస్తున్నారో ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్షుద్ర పూజలు చేయడం మొదలుపెట్టారు? మాకు అలవాటు లేని విషయాలు మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలుగుతాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇదేమన్నా అలవాటేమో, గతంలో వాళ్ళు చేసిండ్రేమో, ఆ చేసింది ఇంకో పార్టీ వాళ్ళకి ఆపాదించి వాళ్ళు కూడా చేస్తున్నారన్న అపోహలో ఉన్నట్టున్నారు. ఇవాళ రేపు అంటే ఈ కాలంలో కూడా శుద్ర పూజలు చేస్తున్నారని అంటే నవ్వుతారు. దేవుళ్ళని పూజిస్తారు కానీ దెయ్యాలని నమ్ముకొని ఇంకెవరికో ఏదో చేస్తే అవుతుంది అనేది మాత్రం మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా. డెఫినెట్గా భగవంతుని నమ్ముకొని ఏదైనా ముందుకెళ్ళాలి కానీ దెయ్యాలని అంటే వీళ్ళ రక్తంలో దెయ్యాలను నమ్ముకొని ఉన్న పరిస్థితి ఉన్నట్టుంది. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాలలో అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు. మరి ఆయన పోయి అక్కడ ఏమేమి పూజలు చేస్తున్నారు మేము కూడా దాని గురించి మాట్లాడితే ఎట్లుంటుంది? అంటే అంటే ఆధారాలు లేని ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసి తెలంగాణలో ఒక అంశం వచ్చిన ప్రతిసారి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయము, ఎన్నికలలో వెళ్ళాలి, ఎస్ఐఆర్ అవుతుంది. సో అయిపోతున్న టైంలో కూడా కొత్త కొత్త ఏ అంశాలు తీసుకురావాలని ఒకటి ముందే వేసుకొని రోజుకొక ఏమంటారు సినిమా లాగా ఒక ట్రైలర్ లాగా వేస్తూ ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. 2.5 ఏళ్ళ నుంచి చేసిన అభివృద్ధి ఏం లేదు. చర్చకి రమ్మనంటే ఏదో ఒక ఇట్లా ఏమంటారు ఆరోపణలు చేసి దాని గురించి మీడియాలలో డిస్కషన్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ప్రజలకి హామీలు ఎక్కడ పోయినా నాయన అంటే ప్రతిసారి ఇట్లాంటి డైవర్షన్ పాలిటిక్స్. ఏదైనా అంశము ప్రజల గురించి అడిగితే ఇదే అయితే కేసీఆర్ గారి మీద, లేదా కేటీఆర్ గారి మీద, లేదంటే హరీష్ రావు గారి మీద, లేదంటే అక్రమ కేసులు. అంటే అది అక్కడ నాయకులను వదులుతలేరు, అక్కడ ప్రజలను వదులుతలేరు, అక్కడ మీడియా మిత్రులను అంటే ఎక్కడ కూడా ఏ స్థాయి వ్యక్తులను కూడా చూడకుండా ఇష్టారీతంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ అంటే చిన్న చిన్న నాయకులు మాట్లాడితే మనం వేరే అనుకోవచ్చు, కానీ ఏకంగా ఇక్కడ పీసీసీ చీఫ్ మాట్లాడిండు క్షుద్ర పూజలు చేసిన. అంటే నిన్ననేమో క్షుద్ర పూజలు చేసిరు అన్నాడు, ఇవాళ వచ్చేసరికేమో నేను అట్లా మాట్లాడలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఆ స్థాయి నాయకులు అట్లా మాట్లాడడానికి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? నిజంగా యాక్చువల్గా రాజకీయాల్లోకి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అన్నారు కొత్త తరం నాయకత్వం రావాలి, వాళ్ళ లాంటి వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది అన్నారు. ఇట్లాంటి రాజకీయం చేస్తే ఎవరు వస్తారు రాజకీయాల్లోకి? చిల్లర రాజకీయాలు కాదు ఇవన్నీ. అంటే ఒక స్థాయిలో ఉండి వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి చిల్లరోళ్ళు మాట్లాడతారు. అంటే ఇంకా వాళ్ళైనా కూడా ఏదో కోపంలోనో ఏదో సందర్భంని బట్టి మాట్లాడతారేమో. వీళ్ళు సందర్భం సమయం లేకుండా, తెలివి లేకుండా ఆ స్థాయిలో ఎమ్మెల్సీగా ఒక పీసీసీ స్థాయిలో కూర్చొని అండ్ ఎమ్మెల్సీలు చాలామంది ఎమ్మెల్సీలు అండ్ స్పోక్స్ పర్సన్లు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అండ్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే తీరుగా ఉన్నారు. అంటే ఇక ఎట్లా అనంటే వాళ్ళు చేసే లెక్కలు అందరు చేస్తారు, వాళ్ళలాగానే అందరు ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా కూడా ఇట్లాంటివి ఎక్కడ కూడా జరగలేదు. అండ్ ఈ ఒక్క అంశమే కాదు, ప్రతిసారి ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ప్రజల మీద అంటే మంచిగా అన్ని ఛానల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాని కొనుక్కున్నారు. ఇక మీలాంటి మీడియా ఛానల్ వాళ్ళే నిజాలు ఏంటిది అబద్ధాలు ఏంటిది అనేది క్లియర్గా బయట పెడుతున్నారు. వాళ్ళు మాత్రం మొత్తం డే అంతా ఈ పూజల గురించే డిస్కషన్ నడుస్తుంది. అండ్ మీరు మాత్రం రియాలిటీ ఏంటో ఇప్పుడు వాళ్ళ ఆరోపణ చేసిండ్రు, మరి ఏంటివి ప్రూఫ్లు ఏంటివి? ఒకడు పోయి పిఎస్లో కంప్లైంట్ ఇస్తాడు, దీన్ని ఏమంటారు బయటికి తీయండి అని చెప్పేసి. మరి నీ దగ్గర ఆధారం నీకు తెలుసు కదా ఎక్కడో జరిగిందని, నీ దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటుంది కదా, మరి తీసుకోపోయి ఇచ్చేది ఉండే ఇన్వెస్టిగేషన్ చేయండి. రాజకీయాల్లో చాలా పీసీ చీఫ్ కావచ్చు, ఇంకొందరు మాట్లాడారు. కానీ అద్దంకి దయాకర్ 2 పిహెచ్డీలు ఓయూలో చేసినటువంటి వ్యక్తి, అట్లాంటి వ్యక్తి కూడా క్షుద్ర పూజలు జరిగినాయి ఆధారాలు ఉన్నాయని మాట్లాడడం అంటే చదువు ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఈ డిఫరెన్స్ అనేది లేకుండా పోతా ఉన్నది. దీన్ని అంటే పిహెచ్డీ ఏమైనా ఆయన ఆ పూజలలో చేసినట్టున్నాడు, బాగా అవగాహన ఉన్నట్టుంది దయాకర్ అన్నకి. అందుకని దాని గురించి చాలా అంత క్లియర్గా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇట్లా జరిగింది అని మీరు దగ్గరుండి ఆయన గిట్ట ఏమైనా హరీష్ అన్నకి అవన్నీ మంత్రాలు తంత్రాలు ఏమైనా అందించిండేమో, మరి అందుకే అంత ఏమంటారు కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టున్నాడు. అంటే మూర్ఖత్వం. చదువుకున్న వాళ్ళు కూడా దీని గురించి ఇట్లా మాట్లాడడం, అది కూడా మీరు అన్నట్టు ఓయూలో ఒక పట్టా తీసుకొని ఆ స్థాయిలో కూర్చొని అండ్ ఆయన ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సిగ్గుపడుతున్నారు. ఇట్లాంటి నాయకులను మేము ఎన్నుకున్నామా, సబ్జెక్ట్ లేని నాయకులు, పని చేతగానే నాయకులను ఎన్నుకున్నామా అని మాట్లాడుతున్నారు. అంటే మా ఏమంటారు మా స్కీమ్స్ ఏడబోయినాయి, మా అభివృద్ధి ఎక్కడ పోయిందని అడిగితే రోజుకొక డ్రామా చేసుకుంటా కాలాన్ని వెళ్ళదీస్తున్నారు తప్ప ఎటువంటి డెవలప్మెంట్ చేయట్లేదు. ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపైనా వారికి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా వాళ్ళ తీరుని మార్చుకొని ప్రజల మీద దృష్టి పెట్టి ఇప్పుడు వచ్చే వర్షాకాలం అయినా, నిన్నగాక మొన్ననే కదా దేవుడు మన భవిష్యవాణిలో మీ మీద ఇంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో ఇబ్బందులు అయితే, అగ్ని ప్రమాదాలు జరిగితే జాగ్రత్తగా ఉండాలా.
దేవుళ్ళకి చేసే ఇదేంటి పూజలలో కూడా మీరు అన్ని తప్పులు చేస్తున్నారని చెప్పి ఇన్ని గనం అమ్మవారు బాధపడుతుంటే అవన్నీ వదిలేసి గాలికి శుద్ర పూజల దగ్గరికి వీళ్ళు పోయినరు. అవన్నీ కాదు, ఫస్ట్ ఇక్కడ పూజలు చక్కగా చేయండి, దేవుడికి పూజలు చేస్తే కనీసం మీ కాంగ్రెస్ పార్టీ బాగుపడతారు, మీరైనా మంచిగా ఉంటారు, ప్రజలకు మంచి చేసే అవకాశం ఉంది. ఇంకా రెండున్నర అంటే 2 years ఇంకేమో టైం ఉంది, ఆల్మోస్ట్ 2.5 years. ఆ టైంలోనే ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఆలోచించి వాళ్ళకి ఏమైనా అభివృద్ధి చేసినా కూడా వచ్చే మళ్ళీ ఎలక్షన్లో 1-2 సీట్లు వస్తాయి, లేదంటే అది కూడా వద్దనుకుంటే ఇక ఇలాంటి చిల్లరేషాలు వేసుకుంటే బతికితే బెటర్. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు బండి సంజయ్ చాలాసార్లు కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేసారు, ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు, నల్ల పిల్లులు, రకరకాలుగా ఆయన ఆరోపణలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక సేమ్ అప్పుడు బండి సంజయ్ మాట్లాడినటువంటి భాషనే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పీసీసీ చీఫ్ మాట్లాడిండు, ఇంకొక ఎమ్మెల్సీ మాట్లాడిండు, ఇంకొక మీడియా ఇన్ఛార్జి మాట్లాడిండు. సో అంటే వీళ్ళిద్దరు భాష ఒకే రకంగా ఉంది, ఎట్లా అనుకోండి? అంటే దోస్తులు కొన్ని వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళు ఛాయ్కో ఇంకేదో దానికో కూర్చున్నప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి డిస్కషన్స్ వస్తాయి. అరే నువ్వు ఇది మాట్లాడి నేను ఇది మాట్లాడితే ఇదే జరుగుతుంది కాబట్టి. సో ఇవన్నీ కూడా వాళ్ళందరికీ ఒక అండర్స్టాండింగ్ మీద ఒక లెవెల్ మీద పోతున్నారు. అండ్ మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఎంత ఫ్రెండ్షిప్ ఉందో, అండ్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా ఎంత కాపాడే ప్రయత్నం చేసిండ్రో. అండ్ గతంలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా వారు అన్న అని సంబోధించుకుంటా మాట్లాడుకుంటా, అంటే వాళ్ళకి చాలా క్లోజ్నెస్ ఉంది, క్లోజ్ రిలేషన్ ఉంది కాబట్టి అప్పుడైనా ఇప్పుడైనా ఇంకెప్పుడైనా కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద పడి ఏడ్చే రకాలే. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. రాజకీయ పార్టీలు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కి వాళ్ళ మీద ఏదో ఒక అబండాలు వేసి రోజులు గడపడానికి మాత్రమే వీళ్ళు ఉన్నారు, రాజకీయం చేస్తున్నారే తప్ప నిజంగా ప్రజలకు ఏదైనా చేయాలి, మంచి చేయాలని చెప్పేసి రాజకీయాల్లో అంటే ఆ స్థాయిలోకి వచ్చిన అంటే వాళ్ళ గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళ చరిత్ర. నేను కింది నుంచి వచ్చినా ప్రజలకు ఇంత చేస్తున్నా, మరి వచ్చినప్పుడు నీ మార్క్ ఏందో చూయించుకోవాలి. కానీ ఇట్లాంటి మార్క్ అని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఎవరైనా ద వరస్ట్ సీఎం కానివ్వండి, ద వరస్ట్ మినిస్టర్, ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఇట్లాంటి వాళ్ళలో వీళ్ళ పేర్లు ఫస్ట్ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకురాకుండా కనీసం ఇప్పటికైనా కూడా మారి ప్రజలకు మంచి చేసి వాళ్ళ దగ్గర ఒక అంటే మంచి పేరు సంపాదించుకోండి. అంతకుమించి ఇంకేం లేదని ప్రజలని ఏమంటారు ఇబ్బంది పెట్టకండి. మీరు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలను మాత్రం ఇబ్బంది పెట్టి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసి మాలాంటి వాళ్ళని రాజకీయాలకు రాకుండా మాత్రం చేయకండి. అంటే స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు 21 ఏళ్లలో వాళ్ళకి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించాలి, నేను చట్టం చేస్తాను రకరకాలుగా చెప్పారు. సో ఒకవైపు ఏమో యువతని రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ అంటారు, ఇంకొక వైపు ఏమో ఇట్లాంటి మూఢభక్తులు మూఢవాటి మీద మాట్లాడారు. అంటే వాళ్ళ మాట మీద వాళ్ళు ఉంటారు అనుకుంటారా మీరేమో? డెఫినెట్గా ఉండరు. ఇప్పుడే కాదు, ముందు నుంచే కూడా ఆయన గురించి మనకు తెలిసింది. ఎప్పుడు కూడా మాట మీద నిలబడే వ్యక్తి కాదు ఆయన. ఒక మాట చెప్తాడు, ఇంకో మాట మాట్లాడతాడు. అంటే గజనీ టైప్, ఊసరవల్లి టైప్ ఆయన క్లియర్గా కనిపిస్తుంది. నిమిషంకి ఒక మాట మారుస్తారు, నిమిషంకి ఒక మాట చెప్తారు, ఇప్పుడు ఒకటి చెప్తారు. అంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు, కింద ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ అంతా కూడా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళ ముఖాలు చూస్తేనే శుద్ర పూజలు చేసినట్టు ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ముఖాలు. అంటే ఇలాంటి మాటలు మాకు అనాలంటే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ వాళ్ళ మాటలు అనిపించుకునే సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సబ్జెక్టు పరంగా ఏం చేసినారు ఏంటిది అనేది మాట్లాడి మాలాంటి వాళ్ళకి ఒక నాలెడ్జ్ అనేది ఇవ్వాలా. కానీ వీళ్ళు ఏమి ఇస్తున్నారు, బూతు పురాణాలు అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టడము, లేదంటే కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టించి రానియకుండా చేయడము, ఇట్లాంటి కథలు పడుతున్నారు తప్ప నిజంగా మీరు అన్నట్టు యువతను ఎంకరేజ్ చేసి మీరు వస్తే ఇట్లాంటి మంచి భవిష్యత్తు ఉంటుందని చూపించే మార్గం అయితే కనిపించట్లేదు. అంటే ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో అది కనిపించే ప్రసక్తే కనిపించదు, రేపటి రోజున కూడా కనిపించదు. ఇది నేనొక్క దాన్ని అంటున్న మాట కాదు, స్వయంగా ప్రజల దగ్గర పోయినప్పుడల్లా ఆయన కింద పనిచేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది అన్న మాట మేము జస్ట్ విన్నామే కానీ నిజంగా ఇప్పుడు లైవ్గా చూస్తున్నాం. మా బతుకులు కూడా, మా జీతాలు కూడా ఏమంటారు ఎగ్గొడుతున్నారు, ఇస్తలేరు అని చెప్పేసి అన్ని డిపార్ట్మెంట్ నాయకులు, అంటే రీసెంట్గా బోనాల టైంలో జనరల్ డిస్కషన్ అయినప్పుడు ప్రతి ఒక్క వాళ్ళు మాట్లాడుతున్న విషయం, అంటే వాళ్ళ కడుపులు కొడుతున్నాడు. కాంగ్రెస్ వస్తే కరువు రావడం కాదు, బీఆర్ఎస్ వాళ్ళకి క్షుద్ర పూజ చేయడం వల్లే వర్షాలు వస్తలేవు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆయన లెగ్గు మహిమ, రేవంత్ రెడ్డి గారి లెగ్గు మహిమ. ఇప్పుడే కాదు, గతంలో 10 ఏళ్ళు మరి పుష్టిగా ఏమంటారు వర్షాలు పడి పంటలు పడినాయి, రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా చూసుకున్నాం. మరి ఇప్పుడు ఎందుకో 2 సంవత్సరాల నుంచి సరిగా వర్షాలు పడతలేదు, పడిన వర్షాలు కూడా ప్రాపర్గా ఆయన మెయింటెనెన్స్ చేయడానికి అవ్వట్లేదు. అది మనం ఐరన్ లెగ్ దాని గురించి మాట్లాడితే ఇంకా వేరే కూడా బయటకు వస్తాయి. అవన్నీ మాట్లాడడం కంటే వాళ్ళ అంటే వాళ్ళ మర్యాదను కాపాడే ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. అవి జరగకుండా చూడాలని మేము చెప్తున్నాం. బీఆర్ఎస్కి అట్లాంటి అవసరమే లేదు. చేస్తే గిట్ట దేవుళ్ళ పూజలు చేస్తాం, కానీ వాళ్ళలాగా శుద్ర పూజలు చేసి ఇంకొకరిని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి అట్లాంటి అలవాటు మాకు లేదు. మీరు అన్నట్టు గతంలో కేసీఆర్ గారు కూడా దేవుడు పూజలు చేసి వర్షాలను తీసుకొని వచ్చింది తప్ప దెయ్యాల పూజలు చేసి వర్షాలు ఆపే ప్రయత్నం చేయలేదు. సో వీళ్ళ
వీళ్ళు మాత్రమే ఆ పని చేస్తున్నారు. అందుకని అంత క్లియర్గా ఇప్పుడు ఏ సమస్యలు లేనట్టు ఈ పూజలు ఒకటి పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయి, ఇప్పుడు బోనాల పండుగ అవుతున్నది, ఒక్క పనులు కూడా సరిగ్గా అవ్వట్లేదు, వర్షాలు పడుతున్నాయి, ఎక్కడికక్కడ మోరీలు నిండిపోయి ఇష్టం వచ్చినట్టు పొంగి పొరలాడుతున్నాయి, అన్ని వాటర్ అన్నీ పోతున్నాయి, ఓవర్ఫ్లోస్ అవుతున్నాయి, రోడ్లు అంటే ఇవన్నీ గాలికి వదిలేసిండు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటే ప్రజలని ఈ డైవర్షన్లో తిప్పే ప్రయత్నం. మొన్న బోనాలు అయిపోయిన మొత్తం ప్రభుత్వాన్ని తిట్టిరు కదా, ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదో పూజని పట్టుకొని వచ్చాం. సో ఏదో ఒక డ్రామా చేసుకుంటా కాంగ్రెస్ పార్టీ డేస్ గడుపుతుంది. రేపటి రోజున ఇవన్నీ కూడా ప్రతి ఒక్క అంశం ప్రజలు నోట్ చేసుకుంటున్నారు. దానికి సమాధానం రేపటి రోజున ఎలక్షన్లో చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.